కాంగ్రెస్ మేజర్గా రామ్ గుడాల ఐఓసి తెలంగాణ చాప్టర్ చైర్మన్ ఇక్కడ ఉన్నారు మనతో పాటు. నమస్కారం అండి. అట్లాగే శ్రీనివాస్ జక్కిరెడ్డి బీఆర్ఎస్ కన్వీనర్ ఇక్కడ ఉన్నారు నా పక్కన రైట్ సైడ్లో. తర్వాత వచ్చేసి విలాస్ జంబుల ఓఎఫ్ బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ కన్వీనర్, చాలా సంవత్సరాల బట్టి తాను బీజేపీకి డై హార్డ్ ఫ్యాన్ అనుకోండి. మిగతా వీళ్ళందరూ ఐఓసీ కాంగ్రెస్ అనుకోండి, ఇటు తెలంగాణ అందరూ డై హార్డ్ ఫ్యాన్సే. వాళ్ళ ఎవరికి హార్డ్ ఫీలింగ్స్ మాకేం లేవు, అందరం ఎవ్రీడే కలుస్తూ ఉంటాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళ పార్టీ పరంగా, అంటే వాళ్ళు పార్టీని ఏ రకంగా నమ్ముకున్నారు, పార్టీ పరంగా వాళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళ మెసేజ్ని కానీ వాళ్ళ వాయిస్ని కానీ వినిపించడానికి ఈరోజు మన జై స్వరాజ్య టీవీ, వరల్డ్ వైడ్ టీవీకి మన స్టూడియోకి వచ్చారు. అట్లాగే ఇక్కడ శంకర్ గారు ఉన్నారు, తను ఐఓసి కర్ణాటక కాంగ్రెస్ ఎన్ఆర్ఐ తరఫున ఉన్నారు. శంకర్ గారు వాళ్ళ వాయిస్ని వినిపించాలని ఇక్కడికి వచ్చారు మన స్టూడియోకి. మొట్టమొదటిగా మీరందరూ చెప్పండి, ఎవరు మొట్టమొదట నేను మాట్లాడాలి, ఎవరితో క్వశ్చన్స్ అడగాలి? ఇందులో అంటే సీనియర్ కానీ జూనియర్ కానీ అని లేదు, కాకపోతే నేనే నిర్ణయిస్తాను. కాంగ్రెస్ మొట్టమొదటి నుంచి ఉంది కాబట్టి మన రామ్ గుడాల గారు ఐఓసి గారిని మాట్లాడాలని చెప్పేసి. మొట్టమొదటి ప్రశ్న అండి, మీరు అంటే మన భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా మీరు కాంగ్రెస్లో, మన రాజకీయంగా మన భారతదేశం కాంగ్రెస్తో మొదలైంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు. మంచో చెడో ఏదో రకంగా మనకి ఈరోజు మన భారతదేశం నిలబడిందంటే మీ చలవతోనే అనుకోండి, మీ కాంగ్రెస్ హయాంలోనే డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు పరిస్థితి మరి చాలా మారిపోయింది. కాంగ్రెస్ పరిస్థితి బీజేపీ వచ్చిన తర్వాత మిగతా పార్టీస్ నేషనల్ వైడ్గా చూస్తే ఇప్పుడు ధీటుగా రెండు పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ అనేది ప్లస్ బీజేపీ అనేది. మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు మీ కాంగ్రెస్ ఓవరాల్గా అంటే ఒక మన తెలంగాణ ఒకటి కాకుండా భారతదేశంలో మీ మనుగడ కానీ మీ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, మా వీక్షకులకు ఒక్కసారి వివరించండి. థ్యాంక్ యూ ఆనంద్ గారు. మీరు కాంగ్రెస్ గురించి చెప్పారు, స్వతంత్రం ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పరిపాలన. కాకపోతే ఇంకా వెనక్కి వెళ్తే మన స్వతంత్ర పోరాటానికి కూడా కీలకం కాంగ్రెస్. అందుచేతనే కాంగ్రెస్ ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాకపోతే మనం ఫామ్ చేసినప్పుడు మల్టీ పార్టీ సిస్టమ్, సో అపోజిషన్ కూడా ఆపర్చునిటీ ఉంది. ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ని రాసుకున్నాము, దాన్ని లెక్క ప్రకారం మనం దాన్ని పాటిస్తూ ముందుకు సాగుతూ 75+ ఇయర్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఏమీ లేని భారతదేశం ఈ స్థాయికి వచ్చిందంటే దానికి మన కాన్స్టిట్యూషను, మన గవర్నమెంట్ పరిపాలన, దానితో పాటు మన ప్రజలు యొక్క గవర్నమెంట్ అంటే ప్రజల యొక్క ఎంతో చేయూత ఉంది. మనం ఎదుగుతూ ముందుకు సాగుతూ అందరం కష్టపడి కృషి చేసి ఈరోజు పేరు తెచ్చుకున్నాం. అయితే అలాగే ఫిలాసఫికల్ కాకుండా ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ తీసుకుంటే ఏ కంట్రీకైనా అవసరము డెవలప్మెంట్ అన్నది ఎకనామికల్ తో కూడబడి, సోషల్తో కూడబడి ముందుకు సాగుతూ అందరినీ కలుపుతూ ముందుకు వెళ్ళాలి. అయితే 75 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేసింది, కాంగ్రెస్ మనకి ఏమిచ్చింది అని ఎన్నో బ్లేమ్స్ చేశారు అపోజిషను. బీజేపీ దానిపైన ముందుకు వచ్చారు మోడీ గారు, నరేంద్ర మోడీ గారు. కాకపోతే మనకు గత 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనం 10 ఏళ్ళలో డెవలప్మెంట్ ఏం చేసిండు? ఇంకా ఇప్పటికి కూడా మోడీ గారు ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడతారు తప్ప ఆయన 10 ఏళ్ళలో ఏం చేశారన్నది చెప్పరు, మాట్లాడరు. ఇంకా రిలీజియన్ బేసిస్లో మాట్లాడతారు. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన మధ్యలో వెడ్జ్ క్రియేట్ చేసింది ఆ రిలీజియన్. హిందూ ముస్లింని మనని సపరేట్ చేసి మనకు అది క్రియేట్ చేశారు. దాన్ని ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకు సాగుతున్న గడియల్లో మళ్ళీ మనకు వెనక్కి తీసుకెళ్తున్నట్టు ఇది. ఇప్పుడు అనవసరంగా వీఆర్ క్రియేటింగ్ అమాంగ్స్ట్ అవర్ సెల్ఫ్ inequality between people because of religion, which is not right. సో మనం డెవలప్మెంట్ పరంగా ఎస్ అపోజిషన్ ఉండాలి, మనం దానికి పోరాడాలి, కృషి చేయాలి. ఒకరి నుంచి ఒకరు చూపించుకుంటూ ముందుకెళ్తే మన దేశం ముందుకెళ్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడితే 10 years అన్ని అబద్ధాలతో కూడిన రాజకీయం. ఇప్పుడు హకీకత్ చూస్తే మన డెవలప్మెంట్ చాలా తక్కువ, మనం దానికి యాడ్ చేయలేకపోయినాము.
ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన డెవలప్మెంట్ మీదే, ఆ ప్లాట్ఫామ్ మీద ముందుకు సాగుతున్నారు మోడీ గారు వాళ్ళ గవర్నమెంట్. కానీ వాళ్ళు సపరేట్గా క్రియేట్ చేసింది ఏం లేదు. అదే ఫండ్స్ కానీ వాళ్ళు రాంగ్ ప్లేసెస్లో డైవర్ట్ అవుతుంది. అదే ఫండ్స్ ప్రాపర్గా మన ఎకనామిక్ డెవలప్మెంట్కి అయితే మనం ఇంకా ఎంతో పైకి ఎదగవచ్చు. అది నేను ఇప్పుడు చూడదలుచుకున్నది. దానికి తోడు ఇప్పుడు ప్రజలు కూడా దే హ్యావ్ డిసైడెడ్, దే చూస్తున్నారు. ఫస్ట్ వాట్సాప్ ద్వారా వీళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు, చూశారు కాకపోతే వాళ్ళ జీవితాలు మారట్లేదు, మార్పు లేదు. ఎక్కడున్నదో వాళ్ళు ఇన్ఈక్వాలిటీ పెరిగింది. సో మన ఎకనామికల్గా పీపుల్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ సపరేట్. వాళ్ళు గొప్పగా అయిపోతున్నారు, వెనకబడిపోతున్నారు. సో ఏది చూసినా కూడా ఇన్ఈక్వాలిటీ విపరీతంగా పెరిగిపోయింది. సో ఇవన్నిటిని మధ్య పెట్టుకొని జనాలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్కు మొబ్బు చూపుతున్నారు. యువ లీడర్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. రాహుల్ గాంధీ వాళ్ళ లీడర్లను మనం ప్రోత్సహించాలి. వి బోస్ట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ కంట్రీ విత్ 1.1 బిలియన్ పాపులేషన్. అంటే మనకు రిసోర్సెస్ మన ప్రజలు, అందులో 40% 50% యూత్. అవర్ యూత్ ఈజ్ అవర్ ఫోర్స్. సో మన యూత్ రిప్రజెంటేషన్ కావాలి. మన యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తీయాలి. ఎంప్లాయ్మెంట్ సరిగ్గా ఉంటే మనకు అమెరికాకు రావాల్సినంత దుర్గతి పట్టదు. మనం ఇండియాలోనే మనం డెవలప్ అవ్వచ్చు. మన పరిస్థితులు వేరే, పాతవి. రోజుకి పరిస్థితులు మారుతున్నాయి. మార్పుతో పాటు ముందడుగేయాలి, వెనకడుగు కాదు. అది కోరుతూ కాంగ్రెస్కు ఓటేస్తారని. తప్పకుండా ఈసారి షాకింగ్ న్యూస్ ఉంటుంది బీజేపీ మ్యానిపులేటివ్ పాలిటిక్స్ ఆడనంత వరకు, అన్నీ సరిగ్గా ఓటు లిఖిత అయినప్పుడు కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి ఏదైతే ఉందో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని నేను